రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఓ పక్కన ప్రభుత్వం నడుస్తుంది. రెండో పక్కన సమస్య ఎక్కడొచ్చిందంటే అరాచకపు పరిస్థితులు ఏవైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు, ధ్వంసాలు, మహిళల్ని కూడా తన్నడాలు, లేకపోతే కనుక హత్యా ప్రయత్నాలు, హత్యలు, ఆస్తుల ధ్వంసం ఇట్లాంటి సంఘటనల మీదన జగన్ ఓ పక్కన ఢిల్లీ టూర్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం, వివిధ పార్టీలు మద్దతిస్తూ ఉన్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ ఇవాళ చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అలాంటి పరిస్థితులు ఉండటానికి వీలేదు నిన్న చంద్రబాబు చెప్పారు, కానీ ఆచరణలో నిన్న కూడా మళ్ళీ సత్తెనపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన చూసాం. అలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక రకంగా ఈ సంఘటనలు జరగకూడదని చెప్తూ సేమ్ టైం ఇట్లాంటి వాటి విషయాన్ని కంట్రోల్ చేయండి, ఇట్లాంటి దాన్ని నేను అంగీకరించను అని చంద్రబాబు గారికి కూడా తేల్చి చెప్పారు, తెగేసి చెప్పారు. ఆయన ఏం మాట్లాడారు విందాం. దాడులు చేశారు కదా అని చెప్పి ఈ రోజు మనకి 164 సభ్యులు ఉన్నారని చెప్పేసి 21 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారని చెప్పి మనం కూడా అలా చేయడం సహేతుకం కాదు. చాలా మనం యాజ్ పర్ సిస్టమ్ వెళ్ళాలి. నిన్న కూడా చాలా మంది సభ్యులు మా మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, మా మీద బెదిరిస్తున్నారు, ఈ రోజుకి ఓడిపోయి కూడా ఇంకా మన కూటమి సభ్యులందరి మీద బెదిరిస్తున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పాను, నేను మనం అలాంటి వాటికి నేను విరుద్ధం. మీరు అలా గనుక కాదు, సిస్టమ్ని కాదని కనుక మీరు చేస్తే మీరు నాకు దూరం అవుతారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అది నాకు కూడా చెప్పారు, అది మీకు కూడా వర్తిస్తుందని చెప్పి ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్తాను. ఈ దృష్టిలో ఖచ్చితంగా దాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మేమందరం ఉంటాం సార్. విల్ టేక్ యువర్ గైడెన్స్ వెరీ సీరియస్లీ అండ్ కమిటెడ్లీ సార్. ఇది ఘర్షణలు జరిగితే దాన్ని అంగీకరించను, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉందాం అని చెప్పడంతో పాటుగా అట్లాంటిది అయితే మీరు నాకు దూరం అవుతారని చంద్రబాబు నాయుడికి చెప్తే, మీ వాళ్ళు చేస్తే మీరు అట్లాగే దూరం అవుతారని చంద్రబాబు చెప్తే అందుకు మేము రెడీ అని చెప్పేసి ఇక్కడ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. కాబట్టి ఎవరూ కూడా ఏదైనా గతంలో తమకు ఏదన్నా సంఘటనలు జరిగి ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా, చర్య తీసుకోవాలా, అది కూడా పోలీసుల్ని పక్షపాత ధోరణితో కాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించేలా సాక్ష్యాలతో ఉండాలి తప్పించి ఈ విధమైనటువంటి వాతావరణం కరెక్ట్ కాదు అన్నటువంటిది తేల్చి చెప్పారు. పవన్ కళ్యాణ్ చాలా బాధ్యతాయుతమైనటువంటి నిజాయితీతో కూడినటువంటి స్టేట్మెంట్ ఇది.